ఒకసారి రమేష్ గారి దగ్గరికి వెళ్తాను, ఆ తర్వాత మరి ఇద్దరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. రమేష్ గారు, మీ రియాక్షన్ అండి రమేష్ గారు. ఎందుకంటే నేనేమంటున్నట్టే, విభూతి వాళ్ళకు బంగారం అయితే వాళ్ళు విభూతే తీసుకోవచ్చు కదా భక్తుల నుంచి. డబ్బులు ఎందుకు తీసుకోవాలి, బంగారం ఎందుకు తీసుకోవాలి? ఇంతకుముందు అన్నారు కదా 1800 కోట్ల బంగారం, అది ఎట్లొచ్చింది? అదేమో మానవ శ్రమతో కావాలా? విభూతి ఏమో విగ్రహాల నుంచి రాలుతుందా? చీప్ గా బజార్లో దొరికే విభూతి. అరే అర్థం కాదా అండి? కనీసం ఉండదా మనకి? రమేష్ గారు అంటుంది అదే బంగారం అని మీరు అనుకుంటే మీ గుళ్ళల్లో విభూతి తీసుకోండి. ఆ బంగారం ఆ విగ్రహం నుంచి రాలమనండి, రాల్చమనండి. ఆ విగ్రహం నుంచి బంగారం వచ్చి మీరు గుళ్ళలో విభూతి తీసుకొని ఇదే మా బంగారం అని పెట్టుకోండి, గుడి నిండా నింపుకొని. అది 1800 కిలోల విభూతి మాకు వచ్చింది, ఆ భక్తులు ఇచ్చారు, మేము భక్తులకు 1800 కిలో బంగారం ఇచ్చినామని చెప్పండి. రైట్, మురళీ శర్మ గారు ఆయన అంటుంది అది. ఇటు బంగారం, మీరు ఆ విభూతి బంగారం అంటే కనుక బంగారం ఏమో భక్తులు ఇవ్వాలి, విగ్రహం ఏమో చీప్ గా దొరికే విభూతి ఇస్తుందా? అదే మళ్ళా చెప్తున్నా, మీరు ఆధ్యాత్మిక చేస్తే, మీరు అన్నదానం చేస్తే ఎందుకు చేస్తారని ఎవరు అడగరు. అన్నదానం చేస్తారా, ఇంకోటి చేస్తారా, అది చేయండి. అదే నేను చెప్పిన ఆధ్యాత్మికత గురించి మాట్లాడితే ఆధ్యాత్మికత గురించి మాట్లాడండి. అదే ఆధ్యాత్మికతలో ఆయన అసలు మా హిందూ దేవుడే కాడని పెద్ద గొడవలు జరుగుతూనే ధర్నాలు ర్యాలీలు చేసిన వాళ్ళు ఉన్నారా? మీరు మాట్లాడుకోండి. కానీ ఇక్కడ చర్చ మీరు పెట్టింది ఏంది? అక్కడి నుంచి విభూతి రాలుతా ఉంది. విభూతి ఎందుకు రాలుతా ఉంది? ఇంత మాట మాట్లాడారు కదా, సింపుల్ థింగ్ కదా నేను అన్నది. ఆ పదార్థం తీసుకెళ్లి మనం టెస్ట్ చేపిద్దాం, సింపుల్ గా తేలిపోతుంది కదా. ఎందుకు ఈ చర్చలు, మాటలు ఎందుకు? మురళీ శర్మ గారు, రమేష్ గారు, మీ క్వశ్చన్ నేను మురళీ శర్మ గారిని అడిగే ప్రయత్నం చేస్తాను. మురళీ శర్మ గారు, విజ్ఞానవేత్తలు అడుగుతోంది ఒకటి, వాళ్ళు ఏమంటున్నారు, ఒకవేళ మీకు ఆ విభూతి బంగారం అయితే ఆ విభూతి తీసుకోవచ్చు కదా, బంగారం ఎందుకు తీసుకుంటున్నారు, డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు అంటున్నారు. ఆ విభూతి బంగారంతో సమానం కాదండి, బంగారం కంటే ఎక్కువ విలువైంది అది. ఆ విభూతి అనేటువంటిది అది కనుక నుదుటన పెట్టుకోవడం ద్వారా కొన్ని రకాలైన రోగాలు నయమవుతాయి. కొంతమందికి అత్యంత అద్భుతంగా చదువు వస్తుంది, కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, కొంతమందికి కాంట్రాక్ట్లు వస్తాయి, కొంతమందికి వ్యాపారంలో అభివృద్ధి సంపాదిస్తారు విభూతి పెట్టుకోవడం వల్ల. బంగారం కావాలి, బంగారం కంటే ఎక్కువ విలువైనప్పుడు మీరు బంగారమే తీసుకొని మీరు కూడా పెట్టండి, ఆయనకు బంగారమే పెట్టండి, అక్కడ విభూతే పెట్టండి, విభూతే ఉంచండి. విభూతి కలెక్టింగ్ గోల్డ్ అండ్ మనీ ఫ్రమ్ పీపుల్. అక్కడ అర్థం కావట్లేదా మీకు ఏది విలువైందో? మీకు విలువైనది బంగారం, మీకు విలువైంది మనీ. అవేమో మీకు కావాలి, అవేమో తీసుకుంటారు, జనానికి ఏమో విభూతిస్తారు. విభూతి పెట్టుకోవడం వల్లనే వాళ్ళకి వస్తుంది, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ కోరికలు తీరుతాయి, సంతానం కలుగుతుంది, అవన్నీ విభూతి వల్లే వస్తాయి. మీకు మాత్రం బంగారం కావాలి, మీకు మాత్రం మీ గుళ్ళకు మాత్రం, అంటే ఆ సాయిబాబా గుళ్ళకు మాత్రం బంగారం కావాలి, డబ్బు కావాలి, జనానికి మాత్రం చీప్ గా దొరికే విభూతి. అది ఎప్పుడు కరెక్ట్ కాదండి, చాలా విలువైంది, అది చాలా అదైంది. మీ ఆచరణ కదా, మాటలు చెప్పడం కాదు కదా, మీ ఆచరణ ఏందనేది కూడా తెలియాలి కదా. ఓకే, ఒకసారి న్యూట్రల్ వర్షన్ గా ఉన్న కోటేశ్వర శర్మ వర్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. కోటేశ్వర శర్మ గారు, ఇటు విభూతి కావాలి, ఇటు బంగారం కావాలి, ఈ రెండింటి మధ్య అంటే విభూతి బంగారంతో సమానం అంటారు, బట్ అదే విభూతి ఎక్కువ అన్నాను. అలాంటప్పుడు ఆ విభూతినే తీసుకోవచ్చు కదా స్వామివారికి. అలాంటప్పుడు ఎందుకు బంగారం తీసుకుంటారు అనేది ఇటు విజ్ఞానవేత్తలకు సంబంధించిన వర్షన్. ఏంటి విభూతి బంగారం, ఏంటి కాంట్రడిక్షన్ ఇక్కడ, ఎందుకు విభూతి? ఎస్ రమేష్ గారు వస్తున్నాను సార్. ఒక్కసారి భగవంతుడి దగ్గర ఉండమైన ఇచ్చినటువంటి విభూతి అయినా, పుష్పమైన, ఫలమైన, కోటాను కోట్ల రూపాయలకు విలువ కట్టలేనటువంటి వస్తువుగా మనం భావించాలి. అది ఒక చూడడానికి ఐశ్వర్యము, కానీ ఆయుష్ను పెంచేటువంటిది, జ్ఞానాన్ని పెంచేటువంటిది, ఐశ్వర్యాన్ని పంచే విధంగా మనం విభూతిని చూస్తాం. మన సనాతన హిందూ ధర్మంలో విభూతికి ఉండబడినంత విలువ ఎన్ని ఆయుష్ను కాపాడే. అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ కోటేశ్వర శర్మ గారు, ఇక్కడ దాని వాల్యూ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం అంటే రమేష్ గారు అడిగిన దాంట్లో భగవంతుడు భక్తుల దగ్గర నుంచి మీరు బంగారం తీసుకుంటారు, మీరు భక్తులకు విభూతి ఎందుకు పెడుతున్నారు అన్నారు కనుక, భగవంతుడి దగ్గర ఏ పదార్థము ఉంచి భక్తుడికి ఇచ్చినా కోటాన కోట్ల విలువైనటువంటి దానికన్నా విలువైనటువంటిది ఐశ్వర్యమే విభూది. బట్ దాన్ని వెలకట్టలేము. దయచేసి మనము భగవంతుడు ఆ విభూది బదులు ఏ బంగారమో డబ్బులో లేకపోతే ఇలాంటిది ఏమైనా ఇస్తున్నారు కదా, బంగారము డబ్బులు ఇస్తే ఉపయోగపడుతుంది కదా నేరుగా. బంగారం ఇస్తే ఆయువు కాపాడుతామా? బంగారం ఇస్తే విద్య కలుగుతుందా?
బంగారం ఇస్తే జ్ఞానవంతుడు అవుతాడా? ఒక విభూతిని ధరించడం వలన మనిషి శరీరంలో చక్రాలు వికసింపచేసి ఆధ్యాత్మిక చింతన కలిగి సంపూర్ణమైనటువంటి ఆయుష్ను యశస్సును ఇచ్చేది విభూతి. But yes, విభూతి నుంచి ఐశ్వర్యం ఎక్కడ లేదు, ఇంకా అదే point కొలమానం లేదు. అదే పాయింట్ వస్తుంది. అదే షిరిడీకి ఇచ్చినప్పుడు బంగారం ఎందుకు ఇస్తున్నారు, డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, విభూతి ఇవ్వచ్చు కదా అనేది భగవంతుడు అక్కడ. చిన్న ఉదాహరణ. రమేష్ గారు రైట్, మీరు మీ క్వశ్చన్ అదే కదా? సార్ నేను సూటిగా ఒక్కటే అడిగిన, మీ ఆచరణ ఎవరైనా ఎన్ని మాటలు చెప్పినా ఆచరణ అనేది వాళ్ళ బండారాన్ని తెలియజేస్తే వాళ్ళ పని ఏంది, వాళ్ళ విధానం ఏంటిది అనేది తెలుపుతుంది. అది వాళ్ళు ఒకళ్ళు కొంతమంది చర్చిలకు వచ్చి దశమ భాగాలు తీసుకున్నా, వీళ్ళు బంగారము డబ్బులు తీసుకున్నా, వీళ్ళ భౌతికమైన ఆచరణ ఏంది, వీళ్ళకి డబ్బులు కావాలి, వీళ్ళకి కావాలి, వీళ్ళ గుళ్ళకి కావాలి, వాళ్ళ చర్చిలకు కావాలి, వాళ్ళకి పర్సనల్ గా కావాలి, మసీదులకు కావాలి. కానీ జనానికి మాత్రం ఈ మాయ మాటలు చెప్తారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వారు అన్నప్పుడు మరి మీరు అవే తీసుకొని మీ గుళ్ళకి మీకు కూడా అవే తీసుకొని అవే చాలా గొప్పయని అవే వచ్చిన వాళ్ళకి చేయొచ్చు కదా. మీరెందుకు డబ్బులు బంగారం కలెక్ట్ చేస్తారు? ఇన్ని మాటలు చెప్పేటప్పుడు మీ ఆచరణ ఏంది? మీకేమో మీ గుళ్ళకి మీకు పర్సనల్ గా కానీ మీ గుళ్ళకి కానీ చర్చిలకు కానీ ఇవి కావాలి, మసీదులకు కానీ. జనమేమో డబ్బులు ఇవ్వాలి, జనమేమో బంగారం ఇవ్వాలి, అవి మాత్రం తీసుకుంటారు. రియాక్ట్ అవుతుంది. బంగారాన్ని ఎవరు అడగట్లేదు. మీ ఆచరణ డబ్బు మీద వ్యామోహం లేదు, మీ ఆచరణ డబ్బు మీద మోహం, మీ ఆచరణ బంగారం మీద మోహం కాదు. మీరు జనానికి కబుర్లన్నీ చెప్తారు, ఈ మాటలన్నీ జనానికి చెప్తారు. ఎవరైనా సరే మీ ఆధ్యాత్మిక పేరుతో ఉండి ఏ మతంలో ఉన్న వాళ్ళైనా ఇది జనానికి చెప్పే మాట. కానీ మరి బంగారం చాలా విలువైంది, చాలా ఆరోగ్యపరమైంది, మీరు అందరూ డబ్బులు తీసుకోవడం మానేసి అవే తీసుకోండి, అదే తిండి పెడుతుంది, అదే ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అదే మీకు చదువులు ఇస్తుంది, అదే మీకు ఇల్లు ఇస్తుంది, అదే మీకు అందిస్తుంది. ఎవరు చెప్పారు ఇది? ఒక భౌతికమైన కావాలన్నా, నీ బంగారం కావాలన్నా, మీకు ఏది కావాలన్నా మానవ శ్రమ లేకుండా మీ మాయమహిమతోటి మీరు ఏదో అద్భుతాలు మార్చాలని చెప్తారు కదా. ఏదన్నా ఒకటి తయారు చేసి చూపెట్టండి. కోటేశ్వర గారు ఆయన అడుగుతోంది ఒకటి, ఓకే మీ శక్తులతో ఏదైనా తయారు చేసి చూపించండి అనేది. టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా. ట్రూ. రమేష్ గారు మీరు చెప్పిన దాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుందాం. కానీ భగవంతుడు ఏ భక్తుడిని కూడా నాయన నాకు బంగారం ఏమని చెప్పి ఏ గుడి వాళ్ళు అడగరు, ఏ చైర్మన్ అడగరు, ఏ పూజారి ఎవ్వరు అడగరు. కాకపోతే భగవంతుడి మీద భక్తుడి విశ్వాసము చేత తన శక్త్యానుసారంగా ఫలం పత్రం పుష్పం తోయం అన్నట్టుగా